Hello everyone, this is Radha from Dragon Vlogs. అందరూ బయట పిల్లలు నూడిల్స్ తినడానికి ఇష్టపడుతుంటారండి. పెద్దవాళ్ళు కూడా ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టపడుతుంటారు. కానీ అలాంటి హక్కా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే ఒకసారి చూద్దాం. చాలా టేస్టీగా. ముందుగా మనం 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండి, ఒక టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఏవైతే వెజిటేబుల్స్ వేసుకుందాం అనుకుంటున్నామో, నా దగ్గర అయితే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఉందండి. అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. నేను 5 ఎగ్స్ తీసుకున్నాను 4 హక్కా నూడిల్స్కి కూడా. ఆ 5 ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన ప్యాన్లోనే వేస్తాము. వేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఆ మాత్రం వేగిన తర్వాత మిరియాల పొడి, సాల్ట్ వేసుకోవాలి. వేసి రెడ్డిష్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి ఓన్లీ ఎగ్ని. చూసారు, ఇలాంటప్పుడు తీసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటాము. అలాగే మరి కొంచెం ఆయిల్ వేసి అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసి మనం ఏవైతే కట్ చేసి ఉంచుకున్నామో క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, మీ దగ్గర ఉంటే బీన్స్, మటర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఏవైనా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ బాగుంటాయి. ఫైనల్గా టమాటో కూడా వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ సరిపడా సాల్ట్, మిరియాల పొడి, అలాగే ధనియాల పొడి, అంటే వీటికి కూడా ఆ స్పైసెస్ అన్నీ బాగా అంటుతాయండి. నెక్స్ట్ కొంచెం కారం కూడా వేసుకుంటానండి. ఆల్రెడీ నేను ముందుగానే హక్కా నూడిల్స్ ఉడకబెట్టేసి వాటర్ అంతా పంపేసి పక్కన పెట్టుకున్నానండి. అది నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు ఆల్రెడీ ఆ ఉడకబెట్టిన నూడిల్స్ని మనం ఇప్పుడు ఏవైతే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా, అందులో వేసుకొని బాగా టాస్ చేయాలండి. అంటే ఈ నూడిల్స్ ఆ వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా బాగా టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసాను, టమాటా సాస్, ఓకే వేసి ఇప్పుడు దానికి సరిపడా ధనియాల పొడి, మళ్ళీ అది తీసుకు ధనియాల పొడి వేసాను, మిరియాల పొడి వేసాను, కారం వేసాను. ఇందాక మనం వేసినవన్నీ వెజిటేబుల్స్కి వేసానండి. ఇప్పుడు నేను ఈ నూడిల్స్కి వేస్తాను. కొంచెం లైట్గా కారం కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా టాస్ చేసుకోవాలి, మొత్తం అంతా బాగా కలిసేలాగా. చాలా ఈజీ అండి, సింపుల్గా చేసుకోవచ్చు. బయట నుంచి చేసినట్టుగా మనం టేస్టింగ్ సాల్ట్ అయిపోయినా చాలా బాగుంటుంది. ఆ హక్కా నూడిల్స్ ప్యాకెట్తో నాకు 4 మసాలా ప్యాకెట్లు ఇచ్చాడండి, అది కూడా నేను వేసేస్తాను. సాల్ట్ చాలా కొంచెం వేసాను. ఇప్పుడు అంతా బాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్ కూడా బాగా వేసి బాగా టాస్ చేసి మీకు రెడీ అయిపోయినట్టు నూడిల్స్, టేస్టీ నూడిల్స్.